ఆల్మోస్ట్ మనం ఏంటంటే మోర్ దెన్ 50 to 60% రిడక్షన్ తీయగలుగుతున్నాం కాస్ట్ వైజ్, టైం వైజ్ కూడా సార్. సో ఏంటంటే ఇంటర్వెన్షన్లో అడల్ట్ మస్కిటోస్, లార్వల్ మస్కిటోస్ హ్యాండిల్ చేస్తాం. సో మనం దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఎగ్జిస్టింగ్ ఫాగింగ్ మిషన్స్ ఉన్నాయి కదా సార్, దీన్ని ఏంటంటే మొత్తం తిరుగుతుంటాయి కదా, వీఆర్ ట్రైన్ టు కనెక్ట్ ఇట్ టు కమాండ్ సెంటర్ వే ఎక్కడెక్కడ యూసేజ్ అవుతుంది, యూ కెన్ ట్రేస్ దెమ్ ఎంటైర్. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సెన్సర్ పెట్టడం వల్ల డే టైంలో ఏ టైంలో మస్కిటో ట్రాప్ అవుతుందో తెలుస్తుంది. వర్కింగ్ అవర్స్ 5 to 9 లేదా ఈవినింగ్ 6 to 7 యూ కెన్ ఏబుల్ టు కస్టమైజ్ ది టైమ్ అండ్ యూ కెన్ ఏబుల్ టు ఇంటర్వెన్షన్ అని. సో ఎవ్రీథింగ్ ఈజ్ డేటా డ్రివెన్ అండ్ మున్సిపాలిటీలో కమాండ్ సెంటర్ అండ్ రియల్ టైమ్ మన డిపార్ట్మెంట్ కమాండ్ సెంటర్ కూడా అంత డేటా ఇంటిగ్రేట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ విల్ బి డేటా డ్రివెన్. ఇప్పుడు ఎంతవరకు ఎన్ని ఇక్కడ పెట్టారు? వైజాగ్ చేశాం సార్ POC. వైజాగ్ అయిపోయిన తర్వాత 66 లొకేషన్స్ 7 కార్పొరేషన్స్లో ఐడెంటిఫై చేశాం. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది సార్. ఈ మెటీరియల్ ప్రొక్యూర్ చేసిన వెంటనే పెట్టేసుకొని మనకు 1 month కాస్ట్ కొద్దిగా లిటిల్ కాస్ట్ ఎఫెక్టివ్ రాలేదు సార్ ఇప్పటివరకు. బట్ మన వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే సార్, ఈ డీజిల్ వీటన్నిటి కన్జంప్షన్ చూస్తే వైజాగ్లో అయితే కొద్దిగా మేము చేసిన POCలో అయితే అంత కాస్ట్ ఎఫెక్టివ్ రాలేదు సార్. ఇప్పుడు మనము కొద్దిగా స్కేలబిలిటీ కోసమే ట్రై చేస్తాం. కాస్ట్ వేరియేషన్ 2 times ఉంది సార్, 2.5 times ఉంది దాని అవుట్ బ్రింగ్ డౌన్ సార్. అది చూస్తున్నాం సార్. యాక్చువల్గా మనకి ఏంటంటే సార్, దీన్ని పెట్టడం వల్ల మనము స్టాఫ్ని అయితే విత్డ్రా చేయలేము సార్, ఎందుకంటే డ్రైన్స్లో అయితే మళ్ళీ క్లీనింగ్ కోసం వాడాలి సార్. సో దీన్ని అట్లీస్ట్ 1.5 తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం సార్. ఎఫెక్టివ్గా ఉంది మా చాలా అయితే. అంటే ఇప్పుడు హెల్త్ కేసెస్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారా? మనం హెల్త్ డేటా తీసుకుంటున్నాం సార్. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డేటాతో వీళ్ళకి ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు ఎంతవరకు కంట్రోల్ అయింది? దాంట్లో తగ్గింది సార్ ఖచ్చితంగా. ఆ పర్టికులర్ లాస్ట్ ఇయర్ ఆ మంత్లో ఉన్నటువంటి డేటాతో తగ్గింది సార్. అదైతే ప్రూవ్డ్ సార్, తగ్గడం వరకు అయితే ప్రూవ్డ్ సార్. బట్ దీన్ని స్కేలబిలిటీ తేవడం కోసమే ప్రయత్నం చేయాలి సార్. యు వర్క్ ఇట్ అవుట్. స్కేలబిలిటీ ఇస్ ద మస్ట్ అవుట్ టు డూ ఇట్. ఇది వేరే మార్గాలు లేవు, ఇదే కరెక్ట్. అది దీన్ని ఏ విధంగా మీరు చేయగలుగుతారో, ఎంత కంట్రోల్ చేయగలుగుతారో వర్కౌట్ చేయాలి. 6 components సార్. దీనిలో ఒక 2 devices వాళ్ళే ప్రొవైడ్ చేసి సర్వీస్ ఇస్తారు. రిమైనింగ్ 1 time ఇన్వెస్ట్మెంట్ మున్సిపాలిటీ చేసుకుని పర్చేస్ చేస్తామని అనుకుంటున్నాం. ఏది? ఒకటి సెన్సర్ సార్. సెన్సార్ నేనేమంటా మనం కొని మెయింటైన్ చేస్తే అది పోతాయి, వాళ్ళకే వదిలేసి వాళ్ళే పెట్టి వాళ్ళే ఆపరేట్ చేసి AMC లాగా ఇప్పుడు అలాగే చేస్తేనే సార్ కాస్ట్ ఆల్మోస్ట్ 2 times అవుతుంది. దాన్ని మీరు పెట్టుకుంటే అది కొన్ని రోజుల తర్వాత కొలాప్స్ వదిలేస్తారు. పర్ఫెక్షన్ అక్కడ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో వస్తే సస్టైనబుల్, అదర్వైజ్ ఇట్ వోంట్ సస్టైన్. 2 మెథడ్ ట్రై చేస్తామని అనుకున్నాం. నా ఉద్దేశం ఆ మార్గంలోనే మీరు గోయింగ్ ఆన్ డూయింగ్ కాంపిటీషన్ క్రియేట్ చేయండి. మీరు చేయడం కంటే వాళ్ళకి పోటీ క్రియేట్ చేయండి, ఎవరు బాగో సాల్వ్ చేస్తారు. దట్ ఈస్ ది బెస్ట్ వే. I don't have any confidence on government. సార్ బ్రీడింగ్ సైట్స్లో ఏం చేస్తున్నామంటే సార్, ఈ కెమెరాస్ పెట్టేస్తాం సేఫ్గా బ్రీడింగ్ సైట్స్లో. సో దట్ మనకి కమాండ్ సెంటర్ కనెక్ట్ చేయడం వల్ల ఆ బ్రీడింగ్ సైట్స్ కొత్త చెత్త వేయడం కానీ ఇవన్నీ కూడా ఆపేస్తున్నారు. సో ఇది ఏంటంటే ప్రీస్క్రిప్టివ్స్ తిరుగుతుంది కాబట్టి అక్కడ కొత్తగా క్యాప్చర్ అయిపోతుంది మనకి. సో మేజర్లీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ కూడా రికరింగ్ ఇష్యూస్ కాకుండా చేయడానికి సార్. సో మనకి మళ్ళీ డ్రోన్కి ఏంటంటే మనకి సెన్సర్స్ ఉన్నాయి కాబట్టి విత్ థర్మల్ బేస్. సో అడ్వాంటేజ్ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు మొత్తం ఏరియా అనుకుంటాం కదా, అందుకు కాకుండా సెలెక్టివ్ ఏరియాస్కి. ఇప్పుడు నేను డెసిషన్ ఇన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మస్కిటో ఎంతవరకు రీచ్ చేయాలి సార్? యాక్చువల్గా సార్ మనము మామూలుగా వాడేదానికంటే 7 times ఆయిల్ ఇవి తగ్గాయి సార్. బట్ ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే రెండింటిని ప్యారల్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ డ్రోన్ మెయింటైన్ చేయాలి, అదేవిధంగా డ్రైన్ క్లీనింగ్ కోసం మనుషుల్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆ డ్రైన్ క్లీనింగ్ రేషనలైజ్ చేసుకోండి, అది వేరే అది తగ్గించాలి సార్. అదే దాని రెండింటిని మీరు చెప్పినట్టు రెండింటిని కలిపి స్కేలబిలిటీ చేసుకునేలాగా తెచ్చుకోవాలి. మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు సార్ మొన్న ఒక సైన్స్ ఫేర్ పెడితే వాళ్ళు మంచి మోడల్ చేశారు, చూపిద్దాం. నమస్తే సార్. నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మై నేమ్ ఇస్ సహస్ర, స్టడీయింగ్ ఇన్ 10th standard. నమస్తే సార్. మై నేమ్ ఇస్ లక్ష్మి సార్ అండి, ఐఎమ్ స్టడీయింగ్ 9th standard. సార్ స్వర్ణాంధ్ర అనే మిషన్ని ఇంకా ప్రోత్సహించడానికి మేము ఈ ప్రాజెక్ట్ స్వచ్ఛ ట్రైబింగ్ అనేది చేసాం సార్. సో జనరల్గా మనం వేస్ట్ అనేది చెత్త అనేది మిక్స్ చేసి సపరేట్ చేయకుండా వేస్తాం కదా సార్. సో 3 bins పెట్టినా సరే అందరూ మిక్స్ చేసే వేస్తున్నారు. సో అలా సపరేట్ చేయాలంటే కొంచెం కష్టం కదా సార్. అందుకని మాకు ఐడియా వచ్చింది సార్. మేము మా ట్రైనర్స్కి చెప్తే వాళ్ళ గైడెన్స్లో మేము ఈ ప్రాజెక్ట్ చేసాం. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే సార్, వేస్ట్ అనేది మనం ఇందులో వేస్తే అది వెట్ వేస్ట్ ఆర్ డ్రై వేస్ట్ ఆర్ మెటల్ వేస్ట్ అనేది సపరేట్ చేసి సెగ్రిగేట్ చేస్తుంది సార్. డిఫరెంట్ బిన్స్ ఇందులో మేము 3 సెన్సర్స్ యూజ్ చేస్తాం. లోపల సెన్సర్ ఉంటుంది సార్, ప్రాక్సిమిటిక్ సెన్సర్, ఇది మెటల్ డిటెక్ట్ చేస్తుంది సార్. ఆటోమేటిక్గా మెటల్. నెక్స్ట్ IR సెన్సర్ యూజ్ చేస్తాం సార్. డ్రై వేస్ట్
డ్రై వేస్ట్ కావాలి సార్. నెక్స్ట్ వెట్ బెడ్లో సెపరేట్ చేస్తాం. సార్ జనరల్గా వేస్ట్ అనే దాన్ని మనం కలిపి వేయకూడదు కదా సార్, ఎందుకంటే వెట్ వేస్ట్ అనేది మాన్యూట్ చేయడానికి డ్రై యు ఆర్ ఏబుల్ టు సెగ్రిగేట్ సెన్సార్స్ వేసేటప్పుడే సెన్సార్స్ పెట్టి చేస్తున్నారు. Good. టింకరింగ్ ల్యాబ్స్ కి మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం సార్, మెంటర్షిప్. 49 ఉన్న గవర్నమెంట్ స్కూల్ కి రోబోటిక్స్, 3D ప్రింటింగ్, ఐఓటీ డ్రోన్ మీద మేము ట్రైనింగ్ ఇస్తాం సార్. అండ్ ఈ ఇన్స్పైర్ ప్రాజెక్ట్ కి చాలా బెస్ట్ ప్రాజెక్ట్స్ తో వాళ్ళు రెడీగా ఉన్నారు సార్. టీచర్స్ ఇవన్నీ అవగాహన ఉండదు కదా సార్, అందుకని ఈ రోబోటిక్స్ కంపెనీ హైర్ వెరీ చేశారు హ్యాపీ. సార్. మీరు అన్ని చేసిన తర్వాత మిమ్మల్ని ఎట్లా ఇది చేసాం, మేము కూడా వర్కౌట్ చేస్తున్నాం. సార్ మా డిఎస్ఓ సార్కి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది సార్, మీ చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను. మొన్న MLC కోడ్లో వచ్చింది సార్. ఈ యాక్టివ్లీ అన్ని ఇన్స్పైర్ ప్రోగ్రామ్స్ అన్ని పెడతారు సార్ అబ్బాయి. రండి. వచ్చండి. పెట్టొచ్చిందమ్మా. మీరు కూడా రండి. మీరు రండి పిల్లలు రండి. సో వీళ్ళు కాకినాడ స్టార్ట్అప్ సార్, రోబోటిక్స్ చేస్తారు, ట్రైనింగ్స్ ఇస్తారు పిల్లలు. వెరీ నైస్. మనం గవర్నమెంట్ స్కూల్లో 49 స్కూల్స్లో చేస్తున్నాం సార్. ఓకే. ఆ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కొంత మనీ వస్తుంది సార్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, అది వాళ్ళకి పే చేస్తాం సార్. చేశారు, మీరు ఇంటిగ్రేట్ చేయండి దీనికి. అసలు మనం స్కేల్ అప్ చేయాలి సార్. ఎలా అంటే దీనికి మన ఇన్నోవేషన్ అవ్వాలి. సపాఫైకస్ సార్, మరి గుడిగట్ల బాలం తర్వాత డైరెక్షన్ ఇచ్చిన తర్వాత గుడిగట్ల బాలంలో లాంచ్ చేశాం సార్. ఫస్ట్ టైం యూఓసీ చేసినప్పుడు మనం 10 డ్రాప్స్ పెడితే మనకు 1:2 వచ్చింది సార్. మళ్ళీ సెకండ్ టైం మేము మొత్తం 4 చోట్ల చేస్తే మనకు 1:3 వరకు వచ్చింది సార్. అంటే ఒక కేజీకి 3 కేజీలు వచ్చింది సార్. సో కాబట్టి ఇది మనం సంవత్సరానికి 3 ఖచ్చితంగా పంటలు తీసుకోవచ్చు సార్. 4వ పంట కొద్ది స్టెప్స్ తీసుకో 45 రోజులు ఒక సైకిల్. కాబట్టి మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 ప్లేస్లో సార్, 12 జిల్లాలు ఉన్నాయి సార్ పోస్టులు. 24 ప్లేస్లో 50 మంది మన డిఆర్డే ఉమెన్ కూడా ఇంటిగ్రేట్ చేసుకున్నాం సార్. ఇప్పుడు ఎంతవరకు ఇదేమా మీకు ఇంటిగ్రేట్ చేసుకొని మనం వాళ్ళకి ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నాం సార్. సో దీన్ని కల్చర్ చేసి మనకు అక్టోబర్ 15 తర్వాత బిగర్ వేలో లాంచింగ్ అన్ని 24 ప్లేస్లో లాంచ్ చేస్తాం సార్. ఇది ఒకటి సార్. ఇది చాలా ఈ మధ్యకాలంలో కపాఫైకస్ గ్రాసిల్ ఏరియా, ఇప్పుడు గ్రాసిల్ ఏరియా అనే రెండో రకం ఏదైతే ఉందో సార్, అది ఏమో మన స్విమ్ ఫార్మ్లో కూడా చేసుకోవచ్చని సీబా సైంటిస్టులు చెప్తున్నారు సార్. అది రైతులకి చాలా మేలు ఉందని అంటున్నారు. అది కూడా పాండ్ కల్చర్కి చేస్తాం సార్. ఈ 2 మోడల్స్లో సార్. ఇది మాత్రం ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్. ఇదేమో కపాఫైకస్ సార్, సీవీడ్ కల్చర్, సాల్ట్ వాటర్లోనే పెడుతుంది. 15 నుంచి 25 ppm ఉండాలి ఫైకస్. ఇది దేని వరకు వస్తుంది సార్? ఇది మనకు న్యూట్రాసిటికల్కి ఇది ఇక్కడ కదా, ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది కదా. ఒకటి బయో డీజల్, ఒకటి న్యూట్రాసిటికల్స్, ఒకటి ప్రోటీన్, లైక్ దాట్. ఫార్మాస్యూటికల్స్కి, కాస్మెటిక్స్కి, న్యూట్రాసిటికల్స్కి మూడింటికి పనికి వస్తుంది సార్. మూడింటికి అంటే లో గ్రేడ్ అయిన కొద్దీ ఫీడ్కి వెళ్ళిపోతుంది సార్. మామూలు ఫీడ్ ప్రైమ్ క్వాలిటీ ఉంటే మనకు ఇది ఉల్వా, ఇది 3వ రకం సార్. ఇదేమో కపాఫైకస్ సార్. ఇది మనం ఇప్పుడు బుడగట్ల పాలెము 3-4 ప్లేస్లో మనం టేకప్ చేసాం సార్. పైలట్ 1:3 వచ్చింది మనకు. సో ఇప్పుడు మనం బిగర్ వేలో 24 ప్లేస్లో లాంచ్ చేసి భారీ ఎత్తున వెళ్తున్నాం. మార్పు ఎలా వచ్చేస్తుంది? ఉల్వా సార్. ఇది డ్రైడ్ ఫామ్ నుంచి మనం వెట్ ఫామ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సార్. డైరెక్ట్గా తినేచ్చు సార్. దీన్ని మన ఓట్స్లోది కలుపుకొని తినేచ్చు సార్. సిఎఫ్టీ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ టెక్నాలజీ డెవలప్ చేశారు సార్. సిఎఫ్టీ మనకు ఐసిఆర్ ఇన్స్టిట్యూట్ సార్, వాళ్ళకి ఇచ్చిన టెక్నాలజీ ప్రకారం చేస్తాం సార్. సిఎస్ఎం, సిఆర్ఐ ఇవన్నీ ప్రోడక్ట్స్ అండి. కాస్మెటిక్స్ వస్తున్నాయి సార్. టోటల్ ఎకో సిస్టమ్ హౌ టు క్రియేట్, దేనికి వాడతారు, సోపులు కానీ లేకుంటే ఫేస్ ప్యాక్ కానీ, అన్నిటికీ హెల్త్కి కానీ, దట్ టైప్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ టోటల్ ఎకో సిస్టమ్ హౌ టు క్రియేట్. అది సార్. ఇది కాకుండా రీసైక్లింగ్ కూడా మనకు ఫిష్ సింకులో కైటోసన్ అవన్నీ వస్తున్నాయి సార్. అది కూడా దీంట్లో చేస్తున్నాం సార్. ఇది వేస్ట్ వెల్త్, ఇది క్రియేటివ్. ఇది క్రియేటివ్ సార్. మొత్తం 15 యూనిట్లు వచ్చినాయి సార్. 20% గ్రూప్ సార్. ఎక్కడ మా ఏ ఊరమ్మ ఇది? మీరేం డాక్టర్ మహిళమ్మా వేరేనా? మిమ్మల్ని తీసుకొని యు ఆర్ ట్రైనర్స్గా ఊరు ట్రైన్ చేస్తున్నారు.
నీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా? 10th క్లాస్ సార్. నువ్వమ్మా? 10th సార్. ఎంత అమ్మా? మనం 1250 మందికి ట్రైనప్ చేస్తున్నాం సార్. ఇప్పుడు 1250 చేశాను. ఎన్ని గ్రూపులు క్రియేట్ చేసావు మనం? అంటే ఇప్పుడు 2 గ్రూపులు ఫామ్ చేశారు సార్. ఇప్పుడు మా కొప్పాడ గ్రామంలో 30 మెంబర్స్కి 15 మెంబర్స్ జెంట్స్ సార్, 15 మెంబర్స్ లేడీస్ సార్. ఇంతవరకు ఫస్ట్ క్రాప్ రాలే కదా? ఇంకా రాలేదు సార్. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం సార్. ట్రైనింగ్ తీసుకున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం మాకు అనుకూలంగా లేదు సార్. తుఫాన్ కారణంగా ఆప్ చేయవలసి వచ్చింది సార్. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చాం సార్. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇచ్చాం సార్. సో మనకు సీజన్ వచ్చేసి అక్టోబర్ 15 తర్వాత సార్. వర్షాకాలం ఆగిన తర్వాత వస్తుంది సార్. ఓకే, వర్కౌట్ చెప్తాను మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఏంటమ్మా? Sir, my target is 25,000 women farmers, sir. We have tied up with Central Institute of Brackish Water Aquaculture, sir, and Uday Aqua, sir, 12 coastal districts, sir. Sir, director is here, sir. Let's go. They have a lot of experience of doing in brackish water, sir. వీళ్ళు సీవీడ్ తో పాటు ఈ ష్రింప్ తో పాటు దే హ్యావ్ గాట్ ఎక్స్పీరియన్స్, సో దట్ ఈ డబుల్ ఇన్కమ్ అనేది వస్తుందని శ్రీకాకుళంలో ఒక పైలట్ ఆల్రెడీ చేసి ఉన్నారు సార్. ఇవాళ విమెన్ కూడా హ్యావ్ కమ్, ఇంటరాక్షన్ కూడా ఉంది సార్, చేస్తున్నారు సార్. దెన్ ఇది ఒక 20,000 మంది సార్. దీస్ ఆర్ ద డీటెయిల్స్ విత్ టైమ్ లైన్స్ అండ్ ఇన్కమ్. నౌ వీఆర్ రెడీ టు రోల్ అవుట్ సార్. పైలట్ తో వీ హ్యావ్ గాట్ వాట్ ఈస్ ది ఇన్కమ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? about 15 to 20,000 per woman, sir, per cycle. For cycle ante 45 days, 50 days. 45 days. 3 cycles you can get it, 4 cycles a year. Any cycles is there? We can do at least 4 cycles. 4 cycles. 4 cycles, 15-20,000 for women. Sir, దీంట్లో ఏంటంటే shrimp లోంచి కూడా they will keep getting the income. Minimum, can you make it around 20-25,000 rupees a month? Scaling. Scaling. స్పేస్ వాళ్ళకి ఎంత పొలం ఉంటే మనం అంత క్వాంటిటీని పెంచుకుంటే మనం వాళ్ళకి తీసుకురావచ్చు సార్. For acre, how much you can get it? సో ఆల్మోస్ట్ పర్ ఏకర్ సార్. So per hectare, shrimp will get nearly 8 tons per hectare, like 24 lakhs minimum, and then 12 tons per hectare will get the seaweed, which will be nearly worth 2 lakh additionally. So without compromising the shrimp income, rather improving the shrimp income, because the quality of shrimp and the productivity of shrimp in the seaweed pond is higher. So now But all ponds you can use it. అదే సార్. పాండ్ మనము వారు ఇచ్చిన టెక్నాలజీ తోటి మనం సీవీడ్ ప్లస్ ఇది రెండు చేస్తాం సార్. got so much of ponds, sir, అవన్నీ మీది డాక్టర్ అమ్మా, ఆయన కూడా ఫిష్ లాల్ ఉన్నారు సార్. we are combining without any additional investment, the seaweed will give nutrition to shrimp and it will give income. Nearly 12 tons per hectare. What is the reduction of వేస్ట్ fodder cost, Sir, feed cost? For For shrimp, shrimp. there's only that shrimp what will normally be good. There's no cost for the seaweed. So it will rather No, nutrient it. seaweed is one. In seaweed, the shrimp is going to consume. No, shrimp will put normal feed as we put in the feed. So normal feed cost will be there. Yeah, But that is what I feed cost gets reduced because FCR is improved with the seaweed. ఎఫ్సిఆర్ ఇంప్రూవ్ అయితే సార్. సింబయాటిక్ So that cost will రిలేషన్షిప్ be reduced. Cost will reduce and additional production. And sir, I would like to tell you one thing. To develop this, we have developed this model now. We have brought seed to Mullappuram. With Uday, we are doing this demonstration for large scale. This is the grown from the this one Seaweed, seaweed. సార్ ఇది మన వాటర్స్ లో ఇట్లా పైప్స్ లో చేయాలని. So twice in the one sir, 90 days cycle of shrimp, twice you can harvest it. So you get regular income. And sir, this is a Gracilaria species which after research we have found that how to grow it, and at the same time it can sustain the lower salinities also. So salinity, because shrimp ponds are rain comes, salinity will be lower, so it will not be get affected with the lower salinity. And second thing, which most of the people try to say that a disease risk is there, but we say that if we can develop propagation center of this seaweed where multiplied seaweed is available, biosecured, this problem can be solved. సార్ ఇక్కడ 3 చోట్ల we are Three planning places we are establishing a propagation center. బాపట్ల, శ్రీకాకుళం అండ్ నెల్లూరు. నెల్లూరు. ఈ మూడిట్లో పెడితే మనకి కంటామినేషన్ లేకుండా దే కెన్ గివ్ ద సీడ్స్. Sir, my submission is Andhra is the fit model where we can fit this.
you have got 1 lakh hectare of the saline water suitable for the shrimp as well as seaweed. If even you convert 50,000 hectares, we can produce in one cycle, 3-month cycle, 6 lakh ton seaweed in that one cycle. So that is why without affecting the income from the shrimp. సార్ వీళ్ళతో పార్ట్నర్షిప్ ఉంది సార్. వీళ్ళు సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మండపం సార్. మేమందరం వెళ్ళి చూసాం సార్. దే హావ్ డన్ వండర్ఫుల్ వర్క్. దే ఆర్ రెడీ టు ఎంటర్ ఇన్ టు ఎంఓయూ సార్. భావనగర్లో ఇవాళ ఫ్లడ్స్ అని ద డైరెక్టర్ కుడ్ నాట్ కమ్ సార్. సో వీళ్ళతో ఒక 6 జిల్లాల్లో టైడ్ అప్ సార్. వర్కౌట్ చేయండి, మీరు 2 వర్కౌట్ చేసి నాకు సీవీడ్ కల్చర్ మీద వీళ్ళిద్దరితోటి మనం టైప్ సార్. ఓషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఆల్సో ఇస్ రెడీ టు ఎంటర్ ఇన్ టు అ పార్ట్నర్షిప్స్. వీళ్ళందరి దగ్గర టెక్నాలజీ ఉన్నది సార్. We have to just take the technology and tie up with the fisheries department and సెంట్రల్ గ్రూప్ లో ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నాం సార్. మీరు ఎప్పటికీ ఒక మోడల్ తయారు చేయగలుగుతారు. సార్ ఇప్పుడు మోడల్ రెడీ సార్. we are ready to now roll out సార్. సార్ ఇక్కడ శ్రీకాకుళం కలెక్టర్ along with the women who have cultivated. కలెక్టర్ శ్రీకాకుళం. సార్ కలెక్టర్ శ్రీకాకుళం స్వప్నిల్ మాట్లాడుతున్నాను సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. ఐఎమ్ ఆడిబుల్ సార్? ఆడిబుల్, క్యారీ ఆన్ సార్. సార్ తమరు సార్ 26 ఏప్రిల్ సార్ హెచ్చర్ల మండల్ గుడ్డగట్లపాలెం విలేజ్ శ్రీకాకుళం డిస్టిక్ కి మత్స్యకారు సేవల ప్రోగ్రామ్ సందర్భంగా రావడం జరిగింది సార్. ఆ టైంకి సార్ యూ హ్యాడ్ గివెన్ డిస్ట్రిక్ట్ టాస్క్ సార్ టు ఎక్స్ప్లోర్ సీవీడ్ ఫార్మింగ్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సార్. సో దీనికి ఒక 2 చోట్ల మనం పైలట్స్ తీసుకున్నాం సార్ శ్రీకాకుళం జిల్లాలో. వన్ ఈజ్ అట్ గుడ్లగట్లపాలెం విలేజ్ ఇన్ హెచ్చర్ల మండల్, దట్ ఈస్ ఫార్ ఆన్ షోర్ సీవీడ్ ఫార్మింగ్ సార్. ఇది కాకుండా ఒకటి మూలపాలెం విలేజ్ ఇన్ సోంపేట మండల్ ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, దట్ ఈస్ ఫార్ ఆఫ్ షోర్, దట్ ఈస్ brackish water seaweed farming along with indicated culture sir. As we speak today sir, I am sitting in the facility with the facilities of National Fisheries Development Board. It is maintained by Uday Aqua sir, the person who is standing next to you sir, and we have taken up the pilot here sir. So sir, immediately after the month of April sir, we have called for a Gram Sabha in this facility, NFDA facility. In the Gram Sabha, we have asked for willingness of the farmers to come to this facility, take the training, and then through this training they can propagate the seaweed culture to their own farms and also to the other places in Srikakulam district sir. We got 381 applications. Out of 381 applications, we have selected 30 women based upon their interest, based upon their prior experience in the seaweed culture sir. From the last 2 months sir, we have been training these 30 SHG women. They have been coming here for every week, once a week sir. They have been trained how to seed the tube sir, how to maintain the rafts, and also how to take the harvest sir. Today is important sir because today is the day when we are harvesting our first crop sir. The crop period is 2 months. We have started with 160 kgs of the seaweed sir. This 160 kgs of seaweed has today become 700 kgs of seaweed sir. From this 700 kgs we will be going for the next cycle sir. Currently sir, the proof of concept is being developed sir. We will be requiring one more cycle for strengthening and for finalizing the proof of concept sir, and then after that we will be taking it to the other parts of the district sir. Sir, as we speak today sir, Srikakulam is having 2,954 tanks sir, aqua tanks, wherein this kind of seaweed culture can be taken up sir. Within those sir, 247 tanks vadle sir ante edo karanam valla sir, because there was no profit for that they have left sir. These 247 tanks, immediately after the proof of concept is finalized, we can go for this tanks, the seaweed culture in those tanks sir. Sir, with your permission sir, I am having 28 women behind me sir. Anita garu unnaru sir. Anita garu meeto maatladtaru sir. She will share her experience for the last 2 months what they have done here sir. With your permission, I will give the mic to her. Yeah. Thank you sir. సార్ నమస్తే సార్. నా పేరు చెల్లూరి అనిత. నా శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మూలపాలెం గ్రామం. నేను శ్రీ గణేష్ అనే మహిళా సంఘంలో నేను ఇదివరకే సభ్యురాలిగా కొనసాగుతున్నాను. ఇదివరకే నేను లోన్లు తీసుకుని అవి వ్యవసాయ పెట్టుబడులు పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మాకు అధికారులు వచ్చి అదే ఉదయ అక్వా సంస్థ వారు అధికారులు వారు మాకు వచ్చి ఈ యొక్క సీవీడ్ గురించి మాకు తెలియజేశారు. అదేంటంటే తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఒక విధానం అనేది మాకు తెలియజేశారు. అందులో మాకు చాలా ఉత్సాహం కలిగింది. ఇలాగే ఇది నేను చేయాలనుకుంటున్నాను, నా తోటి మహిళలతో నేను చేయాలనుకుంటున్నాను. ఎటువంటి చక్కటి అవకాశం మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఈ 2 నెలల వ్యవధిలో నేను శిక్షణ అనేది తీసుకున్నాను. దీనికోసం అన్నీ తెలుసుకున్నాను నేను. అంటే 25 సెంట్ల వరకు ఎంతవరకు ఆదాయం వస్తుంది అనేది తెలియజేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధిక ఆదాయం వచ్చే ఒక చక్కటి విధానం అన్నమాట.
చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నీకేం చెప్పారమ్మా మనోళ్ళు? ఎంత ఆదాయం వస్తుందని చెప్పారు? అవును సార్. ఎంత ఆదాయం వస్తుందని చెప్పారు? 25 సెంట్లకు సార్ 20 ట్యూబులు వేయచ్చు సార్. 20 ట్యూబుల్లో ఒక ట్యూబ్ కి 5 కేజీల వరకు వేయచ్చు సార్. 5 కేజీలు అంటే అది 60 రోజులకి ఆ పంట వస్తుంది అనమాట. 5 కేజీలు అంటే 20 ట్యూబులకి 100 కేజీల వరకు వస్తుంది. పెట్టేవాడు పెట్టవచ్చు. ఆ 100 కేజీలు అనమాట 60 రోజులకి 500 కేజీలు. అదే సంవత్సరంకి అది 3000 కేజీలు అవుతుంది. 3000 కేజీలు దాని కేజీ ధర 40 రూపాయలు. 40 రూపాయలు అయితే 1,20,000 సంవత్సరంకి ఆదాయం. అందులో మా ఖర్చులు ఒక 20,000 పోగా 1,00,000 వరకు మేము ఆదాయం పొందొచ్చు సార్. అందులో 1,00,000 రూపాయలు 25 సెంట్లలో. అవును సార్. ఓకే, దట్ ఈస్ ది మ్యాక్సిమం. నో సార్, ఇట్ ఈస్ అ మినిమం సార్. వీళ్ళు చిన్న సన్నకారు రైతులు సార్. అంటే వాళ్ళు 1 హెక్టార్, ఇప్పుడు సార్ చెప్పినట్టు 1 హెక్టార్ చేసేవాళ్ళు, 2 హెక్టార్లు చేసేవాళ్ళు కూడా అక్కడ మనకు చాలా మంది ఉన్నారు సార్. ఇఫ్ దే ఇంక్రీజ్ దట్ స్పాన్ దే విల్ గెట్ లాట్ ఆఫ్ మోర్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ లేబర్. వాట్ ఈస్ ది ప్రపోర్షన్? సార్ మ్యాక్సిమం ఎవరైతే ఆ ఫామ్కి అంటే మనకి ఒకళ్ళు అంటే మన స్వయం సంఘాలను ఎందుకు ఎంచుకున్నామంటే దాని మీద డిపెండ్ అయిన వాళ్ళే మన టార్గెట్ తప్ప ఇంకొక సహాయకులను పెట్టుకొని ముందుకు తీసుకెళ్ళడం మన టార్గెట్ కాదు. కాబట్టి ఫ్రమ్ SHG groups we want to restrict for 25 cents. No, what I am saying 25 cents one member or one member, sir. One member. If there are 10 members, it will be like multiplication sir. అది ఇంకా 10 into 25 cents. ఒక 1 hectare సార్ మనకు వచ్చేసి ఒక 1 hectare వస్తుంది. 1 hectare is equal to how much money will come? ఇప్పుడు 25 cents కి 1 lakh వాళ్ళకి నెట్ ప్రాఫిట్ వస్తుంది. 10 lakhs వస్తుంది. నియర్ టు 10 lakhs. సార్ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే 30,000 పాయింట్స్ ఆల్రెడీ మనకి అబాండెన్ పాయింట్స్ ఉన్నాయి సార్. కోస్టల్ అవన్నీ తీసుకుంటే ఈజీ అవుతుంది. తీసుకుంటే మనకి పేదవాళ్ళకి గతంలో అసైన్మెంట్ కింద 1 ఎకర్ చాలా మంది ఇచ్చాం సార్. Sir, I would like to submit one more point, sir. Sir, today is the Swachh Andhra Swarna Andhra Day, sir. Sir, నేను ఈ ఫార్మర్స్ తో మాట్లాడుతున్నాను సార్. దే హ్యావ్ టోల్డ్ సార్ గతం నుంచి కూడా వాళ్ళకి తెలుసు సార్. సార్ వాళ్ళు ఇక్కడ సముద్రంలో పట్టే నా సార్ అదే అంటారు సార్. సో ఇప్పటి వరకు చెత్త అనే అనేవాళ్ళు సార్ వాళ్ళు. సో చెత్త నుంచి సంపద మనం సీవీడ్ ద్వారా కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ మ్యాచింగ్ విత్ ద సర్క్యులారిటీ ప్యాటర్న్, రీసర్క్యులేషన్ and the recycling also, which we are taking up for the state of Andhra Pradesh, sir. One more submission from my side. Okay, my God, I wish on. సార్ మీ ద్వారా వీళ్ళకి హార్వెస్టింగ్ సీడ్ రండి. స్వప్నిల్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ టు క్లాప్. ఓకే మా తీసుకోండి. ఓకే అమ్మా, అందరికి కంగ్రాచులేషన్. ఇది పెద్ద కార్యక్రమం అమ్మా, మీకు బాగా చేయాలి. చేద్దాం చేద్దాం. మీరు వచ్చేయండి మేడం. మేడం ఒకసారి సార్, నాది ఏలూరు సార్. ఈయనది రేపల్లె సార్. ఓకే సార్, చాలా కమిట్మెంట్ తో చేస్తున్నాడు సార్. ఇద్దరం సార్ లాస్ట్ సార్ మా బ్రోషర్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ ది seaweed for the next seaweed action. ఇప్పుడు ఎంతమంది వస్తారమ్మా దీంట్లో? 25,000 మంది వస్తారు సార్. 25,000 గ్రూపులు వస్తాయా? 25,000 ఉంది విమెన్. మీకు 1 lakh మనం అనుకుంటున్నాం కదా, అందులో ఎన్ని వస్తారు? 25,000 మంది డైరెక్ట్లీ వచ్చేస్తారు.